శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు మంగళవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా మంగళగిరి టీడీపీ కార్యాలయంలో బ్రహ్మశ్రీ మాచిరాజు వేణుగోపాల్ పంచాంగ శ్రవణం నిర్వహించారు. 128 అసెంబ్లీ, 24 పార్లమెంటు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధిస్తుందన్నారు. కర్కాట రాశికి చెందిన చంద్రబాబు నాయుడు రానున్న కాలంలో ప్రతిష్ట మరింత పెరుగుతుందన్నారు. ప్రజల సొంత ఇంటి ఆశయాన్ని నెరవేర్చే శక్తి చంద్రబాబుకు ఉందని, కొత్త రాజధానిగా అమరావతి చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతుందన్నారు. ఈ సంవత్సరం చంద్రబాబుకు సంపన్నమైన సంవత్సరం. మళ్లీ అధికారంలోకి వచ్చే అదృష్టం ఆయనకు బలంగా ఉంది. త్రిమూర్తుల కలయిక ఏపీకి శుభసూచకం. బ్రహ్మ మోదీ, విష్ణు పవన్, ఈశ్వర్ చంద్రబాబు అమరావతి నిర్మాణం చంద్రబాబు చేపడతారన్నారు. టీడీపీ వృశ్చిక రాశి. ఈ ఏడాది వృశ్చిక రాశి వారు అనుకున్నది సాధిస్తారు. పండితుడు మాచిరాజు వేణుగోపాల్ అన్నారు. అంతకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. బాబు మాట్లాడుతూ ఉగాది పండగ మన దిశను నిర్ణయించే సందర్భం అన్నారు. ఉగాది నుంచి తెలుగు వారికి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందన్నారు. ప్రకృతికి పండగలకు సంబంధం ఉందన్నారు. చైత్ర మాసం నుంచి ప్రజా చైతన్యం విల్లివిరిసి మంచి రోజులు వస్తాయని ప్రతి ఒక్కరూ సంకల్పం చేసుకోవాలి. ప్రగతితో పాటు ప్రజలందరూ సాధికారత సాధించాలి. ధరలు తగ్గాలని, శాంతి భద్రతలు కాపాడాలని, అభివృద్ధి సంక్షేమం అందరికీ అందాలని ఆయన అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కూడా సంపద సృష్టించబడాలి మరియు సంపదను మంచి కోసం ఉపయోగించాలని ఆకాంక్షించారు. మంచి చెడులను సమానంగా చూసే తత్వంతో ఉగాది పచ్చడి ఉంటుందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మంచి లేదని, అంతా చెడ్డదని, అంతా చేదుగా కారంగా మార్చారని మండిపడ్డారు. ప్రజలు రోజు ఇబ్బందులు పడుతున్నారు. పేదలను పేదలుగా మార్చే విధానాలను వైసీపీ అమలు చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉగాది రోజున మళ్లీ మంచి రోజులు వస్తాయని సంకల్పం చేసుకోవాలన్నారు.